Cigarette smoking is injurious to health. అరే ఈ గోదాపి అమ్మాయి ఇంటికి దారి చూపేయండి రా. ఈ కథ 3 months బ్యాక్ మిలాన్లో మొదలైంది. ఇంటికి వచ్చాడు, నన్ను లవ్ చేశాడు అనుకున్నాను, పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఫైనల్గా మా అమ్మ కోసం వచ్చానంటున్నాడు. అమ్మ కోసం? నో, అది అత్తారింటికి దారేది, ఇది అమ్మాయి కోసం. అమ్మాయి ఇంటికి దారేది మీరే చూసి ఆనందించండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాటి కనిపెట్టాం, సరా దాగి చింపేస్తాం, ముందం దాటి ఏదాకా లోకాలే పాలిస్తాం. మాకు పోతుంటే ఎందుకంత కులకనా, ఆగి ఆగేది పచ్చిది జంగనకనా, ఏమంటే ముందు ఏమన్నా ఈ మందు వేడి చక్కాలే వన్నన్నా. ఆ ఎంసీ చూడరా, మన తెలుగు ప్రోగ్రాంలో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఏమైనా అంటే స్టైల్ అంటుంది. డోంట్ వరీ కమా, వి ఆల్ నోస్ ఇంగ్లీష్. మన తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే రచ్చ రచ్చే. That man go, this man go, that man go. My mother said bend like that for power. Anyone come? This forest is mine. Hunting is mine. The leopard. Don't shout. Mother's promise. Horizontal cut. Your daddy cutting styles, which means who's find out will take 1 week. అరే 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 బాబా ఇచ్చేస్తున్నాడు రా. ఆపండ్రా మీ తాగబోతుకోగా. ఇంకా ఎంత కదా ఇలా ఉంటారు. తొందరగా అమ్మాయిని వెతికి పెళ్లి చేసుకోండి రా. నేను చైనాకి వెళ్ళొస్తాను, ఈ లోపల మారు. కొన్ని రోజుల తర్వాత
చెడుకేస్తున్నా తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయ తన తరిలో తడిసిన కాయ అనుకున్న తగతిని చూసావా ప్రియా గుండె చారి కళ్ళంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విష ఉందే నా ఒంట్లోకి సాటుగా తాకిందే ఉంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలు నా చుట్టూ తిప్పింది గింగిరాలంటే నడుగొంతుల్లో నిన్నే తిప్పింది బాబుగారి కొమ్మ ఓలమ్మ మల్లెపూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గలేసింది అమ్మో బాలు చెప్పుకమ్మో ఓలమ్మో ఒడుముకరమ్మో అగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది శేఖంగా ఎడబడినే నర్తించింది ప్రపంచంలోని ముద్దర చూసి నిద్ర రాలేకపోయింది అమ్మో బాబుగారి కొమ్మో హే ఓలమ్మో మల్లెపూల కొమ్మో బాబు మీరేంట్రా మన చూస్తున్నారు ఎవడి తప్పుడు కొట్టండా నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నది అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నది అదేమిటే నిన్ను చూడగానే గిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నది అదేమిటే ఏమిటా ఏం మాయా చేసి కంటి చూపుతోటి ఏమిటా ఇదేమి రోగమో అందించి తావి ఊపితోటి ముంచే మొదలాక చేపల చంపావే మరణ కొన్ని రోజుల తర్వాత ఏరా ఎలాగున్నారా ఏది మంది మానేలేదు బాబాయ్, పెళ్లి తర్వాత మానేవలసి వచ్చింది.
వావ్, గుడ్ బాయ్స్, లెట్స్ సెలబ్రేట్. ఇది తెలుగు ఉగాది ప్రోగ్రామ్. సో లుక్స్ లైక్ అందరికీ అమ్మాయిలు దొరికి చక్కగా మారిపోయి మంచి అబ్బాయిలు అయినట్టున్నారు. చాలా ఎనర్జెటిక్ గా ఉంది. ఎస్పెషల్లీ కాటమరాయుడు సాంగ్ వాజ్ రియలీ రియలీ ఎనర్జెటిక్. ఇప్పుడు మనము లైక్ మీరందరూ చూసారో లేదో, కామ ఆల్రెడీ అమ్మాయి ఇంటికి దారేది అని ఫేస్బుక్ లో పెట్టేసి రిలీజింగ్ ఆన్ 5th అని పెట్టాడు. ఆ లెవెల్ ఉందా లేదా మీరేమనుకుంటున్నారు? కామా నీ ప్రోగ్రామ్ అంతేం ఫీడ్బ్యాక్ రావట్లేదేంటి? నన్ను కాదు, నాకు నచ్చడం కాదు కామా, మన ఆడియన్స్ అడుగు, ఆ నాగార్జున గారిని అడుగు. గుడ్ ఐడియా. హాయ్, మై నేమ్ ఇస్ కామా. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చితే ఉగాది స్పేస్ ఇచ్చి 911కి SMS చేయండి. ప్లీజ్. ఇదేంటి సెల్ ఫోన్ నెట్వర్క్లన్నీ డౌన్ అవుతున్నాయి, నీ SMS చాలా వస్తున్నట్టున్నాయి. ఏం కామా, నువ్వేదో ఎలిమినేట్ అయిపోతావు ఆ నాగార్జున గారితో మాట్లాడదామంటే ఇంకా ఎక్కువ పాపులర్ అవుతున్నావు ఏంటి? ఈ రేంజ్ లో నువ్వు కంటిన్యూ అవుతే రెచ్చిపోతావు. కూల్ అంటే కూల్, నా బుర్ర వేడెక్కిపోతుంది, నేను వెళ్ళి కూల్ అయితే తాగుతాను. ఇంతో పడలేమండి బాబు. అసలు ఎంసీయింగ్తో పాటు కొద్దిగా ఫోకస్తో పాటు పేషెన్స్ కూడా ఉండాలండి. నేను చూడండి చక్కగా పేషెంట్గా ప్రశాంతంగా ఎంసీయింగ్ చేస్తున్నాను. అసలు ఎంసీయింగ్ చేయడం చాలా ఈజీ. అసలు స్వాతి ఎంసీకి మనకి ఎక్కడ సెట్ అవుతుంది? ఏదో బిగినింగ్లో ఎంకరేజ్ చేసేట్టున్నా తర్వాత ఓకే. ఫైట్ చేయడం వచ్చాను, బట్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో ఎలాంటి వాడు ఇప్పుడు నాకు తెలిసిపోయింది. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1, నీ చీప్ ట్రిక్స్ కి పట్టే నీ వెనకాలే
అదో డిస్కషన్ ఏంటి, పిల్లగా వచ్చేసి వినేయడం ఏంటి, ఎంత లేదు యుద్ధాలు చేయాలంట. ఇదో పెద్ద జోధా అక్బర్ మరి. చూడండి మళ్ళీ పైగా టైప్ 2 అంట. చూడండి ఏ కిండర్ గార్డెన్ ఫెయిల్ అయినాడో దొరుకుతాడు. కట్ అయిపోయినట్టేనా? స్వాతి విజిలేమో మర్చిపోతుందండి. సరేనండి, చాక్లెట్ అని స్వాతి దగ్గర ఉన్నాయి, నేను తీసుకుని వస్తా. పిల్లో చాక్లెట్ కావాలా? ఆల్రెడీ లేదు. సరే, మన తర్వాతి కార్యక్రమం లక్ష్మి గారు అది లిస్ట్ ఇస్తే చెప్తానండి. ఈరోజు మనకి ఒక గెస్ట్ సింగర్, గెస్ట్ అంటే గెస్ట్ కాదు, అలాగే ఇక్కడ కూడా ఉండరు. ఓకే, మన వర్ష గారి అత్తమ్మ గారు సవిత ఆంటీ గారు, షీఈస్ గోయింగ్ టు సింగ్ ఏ మెలోడియస్ సాంగ్. సవిత గారి గురించి చెప్పాలంటే నేను అడిగానండి వర్ష గారిని, ఏమనంటే ఇలాగ ఆంటీ గారు వస్తున్నారు కదా, నేను కొద్దిగా ఏమైనా గురించి చెప్పాలి అంటే 2 పేజీలు మెయిల్ పంపించిందండి. అమ్మో, నేను ఇంత యుగాదిలో చెప్పలేను, ఆమె చాలా క్రెడిట్స్ ఉన్నాయి, అందులో కొద్దిగా షార్ట్ చేసి చెప్తానని. షీఈ్ ఎ సీనియర్ అడ్వకేట్ అండ్ ఇన్ AP High Court, and she's a well-known singer there. She performs in various shows, and she performs, they have a group in Hyderabad and every Sunday they sing. So I will welcome Savita Garu on this stage. Oh, వెనకాల ఉన్నారా? సరే, అయితే మరి కర్టెన్స్ తీస్తారండి వెనకాల ఉన్న వాళ్ళు? అంటే ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు అనుకున్నాం మేము. ఓకే, జస్ట్ ప్లాన్ చేంజ్. నేను డాన్స్లో బిజీగా ఉన్నాను కదా, అమ్మాయి గురించి ఎదుర్కొంటా, ఒకసారి చూసి వస్తా బ్యాక్ స్టేజ్లో ఏం జరుగుతుందో.